మన వెస్ట్ గోదావరిలో ఇలాంటి లొకేషన్ ఉన్నదని మీలో ఎంతమందికి తెలుసు? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రావెలర్ ఎస్ఆర్కే. ఇప్పుడైతే మనం పేరుపాలెం బీచ్ ఎండింగ్ పార్ట్లో అయితే ఉన్నాం. వెస్ట్ గోదావరికి ఇదే ఎండింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంక ఇది దాటితే సముద్రం. ఇప్పుడైతే మనం చాలా లోపలికైతే వచ్చేసాం. ఇంకా లోపలికైతే వెళ్దాం, సముద్రం ఎండింగ్ దాకా వెళ్దాం. మూడైతే అస్సలు బాగాలేదు మావా, అందుకని చెప్పి పేరుపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాను. హైవే మీద నుంచి వెళ్ళడం కన్నా ఎల్బిచర్ నుంచి వెళ్ళడం అయితే బెటర్. షార్ట్ కట్ లో తొందరగా వెళ్ళిపోతాం. అండ్ ఎల్బిచర్ లో కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇక్కడ మీకు కనిపిస్తున్న పెంకిడిల్లు అయితే మా అమ్మమ్మ వాళ్ళది. నాకైతే చిన్నప్పటి నుంచి ఈ రూట్ అయితే బాగా అలవాటు. హైవే మీద నుంచి వచ్చే రూట్ ఎల్బిచర్ రూట్ ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ లో అయితే మెర్జ్ అవుద్ది. ఇక్కడ నుంచి పేరుపాలెం బీచ్ దాకా ఒకటే రూట్. అండ్ ఇంకో రూట్ కూడా ఉంది, కాకపోతే అది కొంచెం విలేజ్ లోపల నుంచి రావాలి. తూర్పుతల సెంటర్ అయితే ఖాళీగా ఉంది, ఏదో లాక్డౌన్ పెట్టినట్టుగా ఉంది. అలా రోడ్ అయితే మంచి స్మూత్ గా వేశారు. ఒకప్పుడైతే ఈ రోడ్ లో ఆఫ్రోడింగ్ చేసేవాళ్ళం. అండ్ ఫైనల్ గా మనమైతే పేరుపాలెం బీచ్ కి అయితే వచ్చేసాం. బీచ్ అయితే చాలా పైకి వచ్చేసింది. ఇంతకుముందు ఇంకా లోతుకుండేది, ఇప్పుడు ఏంటో మరి గట్టు బాగా వచ్చింది. ఇంతకుముందు చాలా లోపలికి ఉండేది. యాక్చువల్గా మన ఫేవరెట్ లొకేషన్ అయితే ఇది కాదు, ఇంకో లొకేషన్కి తీసుకెళ్తాను. ఇక్కడ నుంచి రోడ్ ఎండ్ అయిపోయిందని అందరూ అనుకుంటారు, కానీ ఇక్కడ నుంచి మంచి మంచి లొకేషన్లకి అయితే దారి ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఉప్పుటేరు, మీకు అవతల వైపు కనిపిస్తుంది కదా, అది కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెం. మనం అయితే వెస్ట్ గోదావరిలో అయితే ఉన్నాం. వెస్ట్ గోదావరికి కృష్ణా డిస్టిక్ కి మధ్యలో అయితే ఈ ఉప్పుటేరు అనేది ఉంటది. ఈ ఉప్పుటేరు దాటితే మనం చిన్నగొల్లపాలెంలో అయితే అడుగు పెడతాం. చిన్నగొల్లపాలెం అనేది ఒక ఐలాండ్. ఇదైతే మంచి లొకేషన్ అయితే చెప్పాలి. నాకైతే ఇది ఫేవరెట్ లొకేషన్. నాకు ఎప్పుడు మూడు బాగోపోయినా నేను ఇక్కడికి వస్తాను. ఇది సముద్రంలోంచి నీరైతే వెనక్కి వస్తుంది, అయినా కూడా అలలు అనేది ఎక్కువగా ఉండవు, కొద్ది కొద్దిగా మాత్రమే ఉంటాయి. సముద్రంలోని చేపలు ఇక్కడికి వచ్చి గుడ్లు అయితే పెడుతూ ఉంటాయి. సముద్రంలో ప్రతి సంవత్సరం కొంతకాలాన్ని వేట నిషేధించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆ సమయంలో మత్స్యకారులకి ఇదే జీవనోపాధి కింద మారుతుంది. దిస్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ వెస్ట్ గోదావరి. ఇక్కడైతే లాస్ట్ అని చెప్పుకోవచ్చు. మన వెస్ట్ గోదావరి ఎండింగ్ బీచ్ కి మనం అయితే ఇప్పుడు లాస్ట్ కి అయితే వెళ్ళబోతున్నాం. మీకు ఈ చుట్టుపక్కల అయితే సర్వే తోటలు తప్పించి మనుషులు ఎవరు కనిపించరు. ఇలాంటి ఒక లొకేషన్ ఉన్నదని మీకైతే ఎవరో చెప్పరు. ఈ లొకేషన్ అయితే ఫోటోషూట్లకి, ప్రీ వెడ్డింగ్ షూట్లకి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మ్యాంగ్రో ట్రీస్, చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి. మనం కాకినాడ, కోరంగి, యానం, మ్యాంగ్రో ఫారెస్ట్ అలాంటి ప్లేసులకి అయితే వెళ్ళుంటాం, కానీ ఈ ప్రదేశం అయితే చాలా మందికి తెలియదు. మన వెస్ట్ గోదావరిలోని పేరుపాలెం పీపుల్స్కి మాత్రమే తెలుసు. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో అయితే కనుక ఇది అయితే మొత్తం నిండిపోతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అయితే మనం వెళ్ళడానికి, చూడడానికి అయితే చాలా బాగుంటుంది లొకేషన్. చూశారు కదా ఎలా ఉందో లొకేషన్. ఇక్కడైతే ఫోటోషూట్కి అయితే నెంబర్ 1 అయితే చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్గా దిగొచ్చు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ. ఏదంటే వేరే ఒక కంట్రీ వెళ్ళినట్టుగా ఫీల్ అయితే వస్తుంది మనకి. ఇలాంటి ఒక లొకేషన్ మన వెస్ట్ గోదావరిలో ఉన్నట్టయితే ఎవ్వరికీ తెలియదు అసలు. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి బైక్ పెడితే ఆ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మనం ఆ లాస్ట్ దాకా వెళ్దాం. లొకేషన్ అయితే మామూలుగా లేదు కదా, అదిరిపోయింది అసలు. 2 years బ్యాక్ అయితే ఈ ప్లేస్కి వచ్చాం మేము, ఒక గ్యాంగ్ వేసుకుని అయితే వచ్చాను. కానీ అప్పుడైతే ఈ మొక్కలు అయితే లేవు, కొట్టేసరి ఫుల్గా. ఇప్పుడైతే బాగా పెరిగినవి. ఇక్కడైతే నైట్ టైం క్యాంపింగ్ చేసుకుని ఫైర్ క్యాంప్ అయి పెట్టుకోవడం అయితే చాలా బాగుంటుంది ఈ లొకేషన్లో. మంచి వాతావరణం ఇదైతే. నేనైతే బైక్ ఇక్కడ పెట్టేసి బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నా, ఎందుకంటే బీచ్కి అయితే ఇంకా చాలా దూరం ఉంది. ఇసుకలోకి తీసుకెళ్తే బైక్ పాడైపోద్ది కాబట్టి నేనైతే ఇక్కడ పెట్టేస్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదిగోండి ఉప్పుటేరు కనిపిస్తుంది కదా, అవతల వైపు చిన్నగొల్లపాలెం. ఇప్పుడైతే మనం నడుచుకుంటూ అక్కడికైతే వెళ్దాం, నడండి. మనం బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. బీచ్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇప్పుడు బీచ్ దాకా అయితే వెళ్దాం. ఎవరో బైక్ అయితే వేసుకొచ్చి పెట్టారు, మరి మనుషులు అయితే ఎవరు కనిపించట్లేదు. బీచ్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఫైనల్గా మనం బీచ్కి అయితే వచ్చేసాం. ఈ లొకేషన్ చూసారా, చుట్టుపక్కల అయితే అసలు ఎవ్వరు ఉండరు. ఇదైతే నా ఫేవరెట్ లొకేషన్. అసలు మనుషులు ఎవరు కనిపించరు ఇక్కడ. మంచి పీస్ఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఇందుకే నేను బీచ్కి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. నాకు ఎప్పుడు సాడ్ అండ్ హ్యాపీ మూమెంట్స్ వచ్చినాయి, నేను బీచ్కి రావడం అనేది నాకు అలవాటు. ఈ బీచ్లో అనేది ఏంటంటే మీకు ఏ మూమెంట్ అయినా సరే సిచ్యువేషన్కి తగ్గట్టు అయితే బీచ్ మనకు అలా కనిపిస్తుంది. ఇన్ కేసు మనం సాడ్గా ఉంటే కనుక ఆ అలలు కూడా సాడ్ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఒకవేళ హ్యాపీగా ఉంటే కనుక ఆ అలలో హ్యాపీనెస్ అయితే చూడగలం. సో మన ఎమోషన్ బట్టి అయితే అలా కనిపిస్తూ ఉంటాయి.
ఆ ఒక రీజన్ వల్ల అయితే నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఎప్పుడు మనసు బాగోకపోయినా నేనైతే ఇక్కడికి వస్తాను. చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటది. నాకైతే చాలా బీచ్ లో సింగిల్ గా ఒక్కడనే ట్రావెల్ చేయడం అనేది నాకు చాలా బాగా ఇష్టం. సింగిల్ గా ఉంటే ఆ హ్యాపీనెస్. ఇప్పుడైతే మనం వెస్ట్ గోదావరి ఎండింగ్ పార్ట్ లో అయితే ఉన్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే లాస్ట్ పాయింట్. మీకు ఇంకా ఈ లాస్ట్ కి వెళ్తే ఇక్కడ వెస్ట్ గోదావరి అయితే ఎండింగ్ అయిపోతుంది. ఒకవైపు సముద్రం, ఒకవైపు ఏమో వెస్ట్ గోదావరి, ఇంకొక వైపు కృష్ణా డిస్టిక్ అయితే ఉంటది. ఈ కార్నర్ లో అయితే మనం ఉన్నాం. ఇక్కడైతే మనుషులు కూడా ఎవ్వరు లేరు, చాలా హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు అయితే ఇలా జనాలు వస్తూ ఉంటారు. వాళ్ళైతే సముద్రంలో చేప పిల్లలు పట్టడానికి అయితే వచ్చారు. మనకైతే ఈ సముద్రం ఎన్నో నేర్పిస్తుంది. నాదైతే ఒక చిన్న సలహా అండి, మీకు ఎప్పుడు మనసు బాగోకపోయినా బీచ్కి అయితే రండి. మన బాధని ఎవరికైనా చెప్పుకుంటే కామెడీ చేయొచ్చు, లేదంటే మన చులకనగా చూడొచ్చు. అదే బీచ్కి వచ్చి మన బాధను పంచుకోవచ్చు. మన బాధను అయితే ఈ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ అలాగా మర్చిపోవచ్చు. ఇక్కడైతే హ్యాపీనెస్ మామూలుగా ఉంటుంది. ఇలా సముద్రపు ఒడ్డున కూర్చొని మంచి సాంగ్స్ వింటూ ఆ అలను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మంచి థ్రిల్ అయితే ఉంటుంది. మనమైతే ఇక్కడ చాలా సేపు టైం అయితే స్పెండ్ చేసాం. ఇప్పుడైతే మనం పేరుపాలెం బీచ్ మెయిన్ సెంటర్కి అయితే వెళ్ళిపోదాం. నా ట్రైపాడ్ పోయింది, కానీ ఇక్కడైతే మంచి మంచి ఫొటోస్, మంచి మంచి వీడియోస్ అయితే తీసుకోవచ్చు. లొకేషన్ అయితే నాకు చాలా ఇష్టం ఇది. అందుకని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. మనుషుల మధ్యలో తిరగడం కన్నా ఈ నేచర్ మధ్యలో తిరగడమే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనుషుల్లాగా అయితే నేచర్ మోసం ఎప్పటికీ చెయ్యదు. అందుకనే నాకు నేచర్ లో తిరగడం అనేది ఇష్టం బాగానే. ఇప్పుడైతే మనం ఉప్పుటేరు దగ్గర ఉన్న లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడైతే ఒక 4-5 పడవలు అయితే ఉన్నాయి. ఈ పడవల దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఇక్కడ మట్టి చూసారు కదా, ఇవన్నీ నత్తలతో వేసినాయి. నేను అడిగేస్తుంటే ఎలా దిగిపోతుందో చూడండి. ఇక్కడైతే మరీ ఘోరంగా ఉంది. ఇలా అడిగేసుకుంటూ వెళ్తుంటే అది ఎలా కిందకి దిగుతూ ఉంది. చూడండి ఇక్కడ నా అడుగులు అయితే ఎలా పడ్డాయో. మనం ఈ బోట్ దగ్గరికి అయితే వెళ్దాం. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసాము. ఇప్పుడు బైక్ దగ్గరికి అయితే వెళ్దాం. ఎవడన్నాడు మా మన వెస్ట్ గోదావరిలో లొకేషన్లు లేవని? చూడడానికి ఇంత మంచి లొకేషన్ పెట్టుకుని లేదని ఎలా చెప్తారు? డెవలప్ అయితే అవ్వలేదు, కానీ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి పేరుపాలెం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అదే బీచ్ అంటే అది వైఎస్ఆర్ బొమ్మ ఉంది కదా, అక్కడికి అయితే వెళ్దాం సరదాగా.